నమస్తే సార్. మ్మ్. మీరు తయారు చేయమన్న కొత్త డిజైన్ కార్ ఇదే సార్. ఎక్సలెంట్. ఒక ఇంజనీర్గా నీలో ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించి అద్భుతమైన కారుని డిజైన్ చేశావు. థ్యాంక్ యూ సార్. వేలాది కొత్త కార్లు మార్కెట్లోకి వస్తున్న ఈ రోజుల్లో నువ్వు డిజైన్ చేసిన ఈ కొత్త కారు, కొత్త డిజైన్ మార్కెట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. వెంటనే కారుని మన షోరూమ్కి షిఫ్ట్ చేయండి. న్యూస్ పేపర్స్లో, టీవీల్లో మంచి ప్రకటన ఇద్దాం. ఆ కారుని బయటికి తీయండి. అదేంటయ్యా, షట్టర్ కన్నా కారు హైట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కారు బయటికి ఎలా వస్తుంది? ముందు నువ్వు చూసుకోలేదా? సారీ సార్, కొత్త డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ బిజీలో ఆ విషయమే మర్చిపోయాను సార్. ఇట్స్ ఓకే. ఇప్పుడు కారుని బయటికి ఎలా తీయాలి? అదేం కాదు సార్, అలాగే కార్ని బయటికి తీసుకెళ్దాం. అలా చేస్తే కారు మీద గీతలు నొక్కులు పడి లుక్కుపోతుంది. అదేముంది సార్, కారు నొక్కులు గీతలు బయటికి తీసుకెళ్ళాక సరిచేయచ్చు. నో, అలా చేయొద్దు. ఇప్పుడు కారు ఎంత అందంగా ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే అందంగా ఉండాలి. పోనీ ఒక పని చేద్దామా సార్? ఏంటి? ప్రవేశద్వారం పగలగొట్టి కారుని బయట తీసుకెళ్దామా? అప్పుడు కారుకి ఏ డ్యామేజీ కాదు. తర్వాత లేబర్ని పెట్టి షెడ్ని రిపేర్ చేద్దాం సార్. బాగానే ఉంది, కానీ మళ్ళీ షెడ్ బాగు చేయటం అంటే డబుల్ వర్క్ అవుతుంది కదా. నా ఐడియా చెప్తే బాగుంటుందేమో, చూద్దాం. అయ్యా మీరు ఏమనుకోకపోతే ఈ సమస్యకు మార్గం చెప్తానయ్యా. ఏంటి, పెద్ద పెద్ద చదువు చదివిన నాకే నా వానర్ వల్లే కాలేదు, ఇప్పుడు నువ్వు వచ్చి ఈ సజెషన్ మాకు చెప్తావా? అయ్యా మీరు చాలా గొప్పవారు, బాగా చదువుకున్నవారు కాదని నా ఉద్దేశం కాదయ్యా. మరి మీరు ఇచ్చిన జీతంతో మీ ఉప్పు తింటున్నవాన్ని ఏదో నాకు తోచింది చెప్పాలనిపించింది సార్. సరేనయ్యా, చెప్పు. ఏమీ లేదయ్యా, కారు ప్రవేశద్వారం కంటే ఎత్తుగా ఉంది. దాన్ని అలాగే బయటికి తీసుకురావాలంటే కారుని చెడగొట్టనక్కర్లేదు, షెడ్డుని పడగొట్టనక్కర్లేదు. మరి ఎలా? మంత్రం వేసి కారుని బయట తీసుకెళ్తావా? మంత్రం ఎందుకయ్యా, యంత్రాన్ని కనిపెట్టిన మనిషి కాస్త బుద్ధిని వాడితే సరిపోతుందయ్యా. అరే, నీ వేదాంతం మానేసి కారు ఎలా బయటకు వెళ్ళాలో చెప్పురా. ఒప్పడకండి అయ్యా, కారు టైర్లో ఉన్న గాలి కాస్త తగ్గిస్తే కారు హైట్ కాస్త దిగిపోద్ది. అప్పుడు కారుని షెడ్ నుంచి ఈజీగా బయటికి తీసుకురావచ్చు. మళ్ళీ కారు టైర్లలో గాలి నింపేస్తే సరిపోతుంది. అప్పుడు కారు పాడవదు, షెడ్డు చెడగొట్టనక్కర్లేదయ్యా. ఈ ఐడియా ఏదో బాగుంది. మీరేమంటారయ్యా? శబాష్. కేవలం నిపుణుల వల్లనే అన్ని సమస్యల పరిష్కారం కావని నిరూపించావు. డిగ్రీలు చదివినంత మాత్రాన గొప్పవాళ్ళు కాదని చెప్పి నిరూపించావు. వాచ్మ్యాన్ అంటే కేవలం కాపలా కాసేవాడే కాదని, ప్రతి విషయాన్ని పూర్తిగా వాచ్ చేసేవాడని చెప్పని నిరూపించావు. అవును సార్, కొండంత అనుకున్న సమస్యను ఘోరంత ఉపాయంతో సాల్వ్ చేశాడు సార్. అంతేకాదయ్యా, ఇతరు చూపించిన పరిష్కారాన్ని మన జీవితాలు కూడా అన్వయించుకోవచ్చు. మన మిత్రులతోనో, బంధువులతోనో గొడవల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మనం ఫీల్ అయిపోయి ఈ కొత్త కారులాగా ఎత్తులో ఉన్నట్టు భావిస్తాం. అలాగే ఎదుటి వాళ్ళు చిన్నగా ప్రవేశ ద్వారంలో ఉన్నారని, వాళ్ళకంటే ఎత్తుగా ఉన్నామని మన యుగో వల్ల వాళ్ళని చిన్న చూపు చూస్తూ షెడ్లోని కారులా ఇరుక్కుపోతున్నాం. మనలో ఉన్న ఇగో అనే గాలిని కొంత తీసేసుకొని మన ప్రవర్తనను, అంటే మనం ఎత్తులో ఉన్నాం అనే భావనను తగ్గించుకొని మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటే మన బంధువర్గాల మధ్య ఆనందాన్ని, సంతోషాన్ని మిస్ అవ్వకుండా హ్యాపీగా ఉండవచ్చు. అవును సార్. ఇగో నేనే గొప్పని అనవసరమనే చెత్తను జమ చేసుకుంటే మనసు అశాంతితో బరువెక్కుతుంది. ఆ చెత్తంతా తొలగించుకుంటే మన మనసు తేలికై హాయిగా ఉంటుంది. ఆ చిన్న లాజిక్ని మిస్ అయి మనందరం లైఫ్ని మిస్ చేసుకుంటున్నాం. ఇవాళ మన వాచ్మ్యాన్ ఇచ్చిన సలహా మనందరి కళ్ళు తెరిపించింది. ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనర్ ఫర్ అస్. కాబట్టి అతని జీతాన్నే కాకుండా అతని జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన ప్లాన్ని, సహాయాన్ని అతని మనం చేద్దాం. అలాగే సార్.